ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు నీ అవసరతలు అనేకములున్నవి. అయితే నువ్వు ఒకసారి వెనుకకు తిరిగి చూచినట్లయితే ఒకప్పుడు నీవు నీ కుటుంబం ఏ స్థితిలో ఉండేదో, అయితే ఇప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏ స్థితిలో ఉంచున్నాడో అర్థమవుతుంది. నీ కుటుంబంలో ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి దేవునికి మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఒక కుటుంబంలో ప్రార్థించే ఒక వ్యక్తి ఉన్నట్లయితే ఆ కుటుంబానికి ఆశీర్వాదము, ఆ గ్రామానికి ఆశీర్వాదము, ఆ దేశానికి ఆశీర్వాదము. దేవుడు తన శిష్యులను చూసి, పేతురును చూసి యేసయ్య ఒక మాట అన్నాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 40వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు అడుగుచున్నాడు, ఒక గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? ప్రార్థన చేయలేరా? మరి అదే ప్రశ్న ఈరోజు దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ కళ్ళ ముందు జరిగేటటువంటి సంభవముల కొరకు రోజుకి ఒక గంటైనా నువ్వు ప్రార్థించలేవా అని. మరి నీ సమాధానం ఏమిటి దేవునికి? ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, బిడ్డలందరి మీద నా తండ్రి ప్రార్థనాత్మను కుమ్మరించండి ప్రభా. మా దేశమునకు క్షేమము కలుగునట్లు నా తండ్రి అయా ప్రార్థన సైన్యమును లేవనెత్తండి నా తండ్రి. అయా ప్రార్థనలకు విరోధముగా పోరాడుచున్నటువంటి ప్రతి ఒక్క అంధకార క్రియలను, శాతాను శక్తులను లయపరచండి నా తండ్రి. మా దేశమును ప్రభా ప్రార్థన వీరులను లేవనెత్తమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.